హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్1 ఛానల్. ఈరోజు అయితే మేము ఫ్రెండ్స్తో కలిసి బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్తున్నాం. మేమైతే ఒక 6-7 మెంబర్స్ వెళ్ళాం. సో అందుకని మేము ఎక్సెల్ క్యాబ్ని అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళంగానే గ్రీనరీ చూసిన తర్వాత అయితే పీస్ఫుల్ మైండ్ వచ్చేసింది. వెళ్ళంగానే అక్కడ ఎంట్రన్స్లోనే చాలా 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 బాగుంది. పెద్దవాళ్ళకైతే ఎంట్రీ టికెట్ 40 రూపీస్, పిల్లలకైతే ఏమీ లేదు. ఇంకా మేము వెళ్ళిన టైం ఏంటో కానీ అక్కడైతే వర్షం స్టార్ట్ అయింది. మేము వెళ్ళంగానే చూసారా, ఇక్కడ వ్యూ అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. వాటర్, ఎలిఫెంట్స్. వర్షం పడిందని చెప్పా కదా, మేమైతే ఇంటి దగ్గర ఏం తినేసి వెళ్ళలేదు. ఇంటి దగ్గరే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని వెళ్ళాం. ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ తినేద్దామని చెప్పి తింటున్నాం. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఆ రోజు వర్షం పడింది అయినా కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా తినడం అయిన తర్వాత ఒకసారి అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎలా ఉంది ఏంటి అని బొటానికల్ గార్డెన్ని మొత్తం. ఇక్కడైతే రైడ్స్ అయితే చాలా ఉన్నాయి. జంపింగ్, బోటింగ్, ఇంకా జిప్ లైన్ అంటూ చాలా 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 ఉన్నాయి. ఇంకా ఇక్కడ పీస్ఫుల్ మైండ్ తోటి బుద్ధుని కూడా పెట్టారు. చాలా బాగుంది. చూసారా వ్యూ అయితే, వర్షంలో అయినా ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ పిల్లలకైతే ఇంకా స్పెషల్గా పార్క్ కూడా ఒకటి ఉంది. అక్కడైతే పిల్లలకి చాలా రైడ్సే ఉన్నాయి. చూసారా, ఇంతవరకు హైదరాబాద్లో ఉండి మీరు ఒక్కసారి కూడా ఈ బొటానికల్ గార్డెన్ని చూడనట్టయితే ఒకసారి వెళ్ళి అయితే చూడండి. చాలా 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 బాగుంటుంది బొటానికల్ గార్డెన్ అయితే. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటారు. అక్కడ డే మొత్తం స్పెండ్ చేయొచ్చు అక్కడ. ఇంకా ఓపెన్ జిమ్ ఫర్ ఉమెన్ కూడా ఉంది. జిమ్ చేయాలనుకున్నా ఇక్కడ చేయొచ్చు. ఇంకా చూడండి వ్యూ చూపిస్తాను ఒక్కసారి అయితే. ఎంత బాగుందంటే వ్యూ చాలా అద్దరిపోయింది. ఇంకా ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ తోటి హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉందో హౌస్ చూడటానికి. చూసారా, చెట్లనైతే ఎంత బాగా కట్ చేశారో షేప్గా. ఇక్కడ పువ్వులు అయితే చాలా బాగున్నాయి. ఇంకా నేను మీకు ఒక స్పెషల్ ఏరియా చూపిస్తాను రండి. అదే ఏంటంటే క్యాక్టస్ గార్డెన్, ఎడారి వనం అంటారు కదా అది. అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఒక సినిమాలో అలీ గారు చూపించారు కదా, ముళ్ళు ముళ్ళు చెట్టులాగా ఉంటుంది అవన్నమాట. అవైతే రకరకాల చెట్లు పెట్టారు ఇక్కడ. చాలా బాగుంటాయి చూడటానికి. చూడండి, మనమైతే ఇవి బయట ఎక్కడా చూసిండము. ఇక్కడ వీళ్ళు స్పెషల్గా ఇది ఒకటి పెట్టారు, క్యాక్టస్ గార్డెన్ అని చెప్పి. ఖచ్చితంగా చూడండి ఈ ఏరియా అయితే. ఇంకా జిమ్ అబ్బాయిలకు కూడా ఉంది బయట. చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ రైడ్స్ ఉంటాయని చెప్పాను కదా, నేనైతే జిప్ లైన్ అయితే ఎక్కాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. నాకు రైడ్స్ ఇలా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టం. నేను చూడండి ఎంత హ్యాపీగా ఉన్నానో మీకే అర్థమవుతుంది కదా. ఇంకా ఈ రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంతే, ఇంకా వర్షం పడింది కాబట్టి ఎక్కువ ఏం చూడలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళేటప్పుడైతే ఫుల్ గాలి వచ్చింది బయట అయితే. చూడండి చెట్లు ఎలా ఊగుతున్నాయో చూపిస్తున్నాను. అంతే గాయ్స్, ఈ వీడియో నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.